లేదని, కేంద్రం దగా చేస్తుందని విపక్ష నేతలు మండిపడుతూ ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేస్తుందని ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదాకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళం పాడేసింది. విభజన చట్టంలోని హామీలను మాత్రమే అమలు చేస్తున్నామని పాడిన పాతపాటనే కొత్తగా వినిపించింది. హోదా ఆశలకు తూట్లు పొడిచింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొత్తగా చెప్పిందేమీ లేదని, ఈ మాత్రం దానికి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం అవసరం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి ఫైర్ అయ్యారు. స్పెషల్ కేటగిరీ తీసేయండి, ఈక్వల్ స్టేటస్ అన్న ఉందా మనకి? ఎందుకు ఇంత వేళ ప్రెస్ మీట్ అనేది ఇంతకన్నా రెడిక్యులస్గా ఎప్పుడైనా ఉందండి? మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు వచ్చి ఆయన చెప్పింది ఏంటో ఒక్క మాట చెప్పండి మీరు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదన్నారు కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్. ఏపీ ప్రజలను బీజేపీ, టీడీపీలు ఘోరంగా మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. చాలా పెద్ద ఎత్తున నాకు ఓటు వేయండి, ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చేయండి, నేను ప్రధానమంత్రిని అవుతాను, నేను ముఖ్యమంత్రి అవుతారు, ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాము, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం అన్నటువంటి భావన వాళ్ళు ఆ రోజు వ్యక్తపరిచారు. ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం, అట్లాగే విభజన బిల్లులు అన్ని అమలు చేస్తాం, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం అని చెప్పినటువంటి ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు వచ్చి పోరాటం చేయాలన్నారు అంబటి. విషయం ఏమీ కనిపించలేదండి దానిలో నాకు. మరి మీకు ఏమైనా కనిపించిందేమో నాకు తెలియదు, ప్రజలకు ఏమైనా కనిపించిందేమో తెలియదు. దానిలో కొత్తగా ఒక్క అంశం కూడా కొత్తగా లేదు. ఏం చెప్తున్నారు? పోలవరానికి సంబంధించినటువంటిది 100కి 100 పాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. చేయకేం చేస్తుంది? ఇది చట్టంలోనే ఉంది కదా. అరుణ్ జైట్లీ ప్రకటనతో మరోసారి ఏపీకి అన్యాయం జరిగిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. విభజన జరిగినప్పుడు ఎంత బాధపడ్డామో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడాల్సి వస్తోందన్నారు. వాళ్ళందరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా ఈరోజు అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీటు ఈరోజు కొనసాగింది. ఇది చాలా దురదృష్టం, బాధాకరమైనటువంటి విషయం. ప్రత్యేక హోదా అంశానికి మంగళం పలకడం వల్ల ఏపీకి లక్షలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. పార్లమెంట్లో ప్రధాని చేసిన ప్రకటనకే దిక్కుముక్కు లేదని, ఇప్పుడు కేంద్రం చేసింది కూడా నయవంచనే అన్నారు. వాళ్ళ చట్టబద్ధత కల్పించకుండా ఏదో గాల్లో ప్రకటనగా చేస్తే మాత్రం ఇది మరొకసారి నయవంచన, మోసంగాన్ని గురి చేసినట్టు భావించాలి. దీనిపై తీవ్రమైన పోరాటం మాత్రం కొనసాగుతోంది. ఏపీని అన్ని విధాలా ఆదుకోవడానికి కసరత్తు చేశామంటున్న కేంద్ర మంత్రి జైట్లీ కొత్తగా చెప్పింది ఒక్క అంశమూ లేదన్నారు సిపిఎం నేత మధు. కేంద్రం ప్రత్యేక హోదా నిరాకరించడం, రాష్ట్రానికి ఇస్తానని చెప్పిన రైల్వే జోరు కానీ, రాజధానికి నిర్మాణానికి అవసరమైన నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టుకి నిధులు కానీ ఇలాంటివి ఇవ్వకపోవడం, ఈ నేపథ్యంలో తెలుగుదేశం తన వైఖరితో స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కేంద్రం మసిపూసి మారేడుగాయ చేస్తోందన్నారు సిపిఐ నేత నారాయణ. కేంద్రానికి హోదా ఇవ్వడం ఇష్టం లేకపోవడంతోనే 14వ ఆర్థిక సంఘంపై నెట్టేస్తోందన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేటువంటి మాటని మసిపూసి మారేడుకాయ చేసి 14వ ఆర్థిక సంస్థ అని చెప్పేసి, 14th ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. ఏదైతేనేం 2.5 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. 5 కోట్ల ఆంధ్రుల ఆరాటాలను బలిచేసింది. ప్రత్యేక హోదాను తొంగలోకి తొక్కేసింది.